స్థితి లోకంలో జన్మించాం. తండ్రి అయిన దేవుడు భవిష్యత్తు జ్ఞానమును బట్టి కలిగిన ఆలోచనలో యేసు రక్తములో మనం పరిశుద్ధపరచబడ్డాం. భవిష్యత్తు జ్ఞానంతో తండ్రి అయిన దేవుడు ఆలోచన కలిగి నశించిపోతున్న మానవులందరినీ రక్షించడానికి ఆయన ఈ లోకంలోకి పరిశుద్ధులుగా పంపించి ఆ పరిశుద్ధ రక్తం చేత మనం పవిత్రపరచడం దాని మనం సంతోషించాలి. పరిశుద్ధులైన మా యేసయ్య, మహిమకరమైన దేవా, జీవం కలిగిన మా ప్రభువానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. మరొక దినాన్ని ఈ విధంగా మా జీవితంలో కలగజేసి రాత్రికాల సమయంలో సంఘముగా, సహోదరులుగా, బిడ్డలుగా ప్రభువా ఈ పుట్టుక గురించి ఆనందించే భాగ్యంగా కలగజేసినటువంటి వందనాలు. సర్వ మానవుల పాప పరిహారాలతో లోకంలో మనిషి కుమారుడిగా జన్మించినటువంటి వందనాలు తండ్రి. మా పాపములన్నీ ప్రభువా నువ్వు పరిహరించి ప్రభు నీ కృపలో మమ్మల్ని పరిశుద్ధపరిచి ఈ యొక్క నీతిని మాకు కలగజేసినటువంటి వందనాలు. ఏదైతే మేము పోగొట్టుకున్నామో, ఏ పరలోకాన్ని అయితే మేము పోగొట్టుకున్నామో తిరిగి ఆ పరలోకాన్ని పొందుకోవడానికి ప్రభువా ఈ రక్తం చేత ఇక్కడ చేరిన మా అందరినీ కడిగి పరిశుద్ధపరిచిన నీ కృపను బట్టి నీ మహిమ కలుగును గాక. ప్రభు అంత గొప్ప జీవితాన్ని తిరిగి మాకు కలగజేశావు. అలా సంతోషాన్ని మరొకసారి మా జీవితాల్లో తను మేము కనబరిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన దాన్ని బట్టి వందనాలు. ఈ విధముగా ప్రభా సంఘముగా, సహోదరులుగా, నీ బిడ్డలుగా, నీ రక్త సంబంధికులుగా, రక్తంతో కడగబడిన బిడ్డలుగా, విశ్వాసం కలిగిన బిడ్డలుగా ప్రభువా నిన్ను బట్టి ఆనందించే భాగ్యాన్ని బిడ్డలకు కలగజేసిన ప్రభా నీ వందనాలు తండ్రి. ఎంతగానో సంతోషిస్తున్న బిడ్డల సంతోషము నీ నామంలో అధికమవును గాక, నీ నామంలో అధికమవును గాక. రోమపత్రిక 8వ అధ్యాయంలో మీరు చెప్పారు ప్రభువా యేసయ్య నీ బిడ్డలైన వారికి మేలు కలగడానికి సమస్తము సమకూర్చబడతాయని వాగ్దానం చేసిన ప్రభువా ఈ నీ కుటుంబాలకి యేసయ్య మాదాపూర్ సిఎస్ఐ సౌత్ ఇండియా సంఘంలో ప్రతి కుటుంబానికి ప్రభువా మేలు కలగడానికి, వారికి వారి సంతానాన్ని కలిగిన దాని అందరికీ మేలు కలగడానికి యేసుక్రీస్తు ప్రభు నామములో సమస్తము సమకూర్చబడును గాక, సమస్తము సమకూర్చబడును గాక. మీరు ఊహించిన దానికంటే ప్రభువా అత్యధికమైన ఆశీర్వాదాలతో మీరు దీవించబడును గాక. నిన్ను ఆశ్రయించిన నీ జనులు ధన్యులు ప్రభువా, వారికి ఏ మేలు పొందువేయడం వాగ్దానం చేసిన దేవుడి తండ్రి. మేలుకి హృదయాలు తృప్తిపరిచి ప్రభువా ఈ జీవితకాలం అంతటా అనుగ్రహించిన ఆ యొక్క రక్షణను, ఆ యొక్క విశ్వాసాన్ని ప్రభువా ఆధారము చేసుకున్న సంతో సమాధానాలతో ఈ రాకడలో ప్రభువా ఎదుర్కొని ఆనందించే భాగ్యము అంతవరకు ప్రభువా నీ కృప బిడ్డలు భద్రపరచబడును గాక. ఈ కుటుంబాన్ని సురక్షితంగా భద్రపరచండి ప్రభువా. 128వ కీర్తనలో మీరు చెప్పినట్లుగా ప్రతి కుటుంబంలో ఆ వాగ్దానాలు యేసుక్రీస్తు నామములో నెరవేర్చబడును గాక. ద్వితీయోపదేశకాండ 28వ అధ్యాయాలలో నీ బిడ్డలైన వారికి నువ్వు సిద్ధపరిచిన ఆ 14 వచనాల యొక్క వాగ్దానాలు ఈ బిడ్డలందరిలో నీ నామంలో నెరవేర్చబడును గాక. కీర్తన 23:25 మీరు చెప్పిన మీ యొక్క మాటను బట్టి ప్రభువా ఈ బిడ్డల యొక్క ఆహారాన్ని, పానమును దీవిస్తానన్నావు తండ్రి. ఈ బిడ్డల యొక్క ఆహారము దీవించబడును గాక, ఈ బిడ్డల యొక్క పానము దీవించబడును గాక. నీ బిడ్డలలో సమస్త బలులు సంపూర్ణంగా తొలగిపోవును గాక. నీ బిడ్డలను పచ్చిక గల చోట్ల పరుణ చేస్తానని వాగ్దానం చేసిన దేవుడి తండ్రి. శాంతికరమైన జలములకి నడిపిస్తానని మాట ఇచ్చిన దేవుడి తండ్రి. ప్రభువా యేసయ్య గిన్నె నిండి పొర్లి పారుతుందని వాగ్దానం చేసిన దేవుడివి తండ్రి. నూనెతో తల అంటుతానని వాగ్దానం చేసిన దేవుడి తండ్రి. ఈ కృపాక్షేమములు జీవితకాలంలో మీరు వెంట వస్తాయని మాటిచ్చిన దేవుడి రాజా. మీరు శత్రులకు భోజనం సిద్ధపరుస్తారని వాగ్దానం చేసిన దేవుడి రాజా నీకు మహిమ కలుగును గాక. 23వ కీర్తన సిద్ధపరిచిన ఆశీర్వాద వాగ్దానాలు చేరిన వారిలో సంఘం అంతటి పరిచర్య అంతటి ప్రభువా మాదాపూర్ సంఘములో ఉన్న ప్రతి కుటుంబం యేసుక్రీస్తు ప్రభు నామములో నెరవేర్చబడును గాక. ఈ బేతేల్ ప్రార్థనా మందిరంలో ప్రతి కుటుంబంలో నెరవేర్చబడును గాక. 121వ కీర్తన మీరు చెప్పిన మీ యొక్క మాటలు బట్టి నీకు మహిమ కలుగును గాక. అండగా ఉంటానని వాగ్దానం చేశాం ప్రభువా, కొండగా ఉంటానని వాగ్దానం చేశాం, ఆశ్రయముగా ఉంటానని మాటిచ్చావు, శృంగముగా కీడముగా జీవితకాలం అంతటి బిడ్డలకు తోడుగా ఉంటానని వాగ్దానం చేశావు, నీడగా ఉంటానని వాగ్దానం చేశావు. నీ బిడ్డలను కాపాడే దేవుడివిగా కొనకను నిద్రపోనని నీ స్వభావాన్ని మాకు తెలియపరిచావు తండ్రి. ఈ జీవితకాలం అంతా బిడ్డలు చేసే ప్రతి ప్రయాణాల్లో మీ దూతను కావలిగా ఉంచి క్షేమకరమైన ప్రయాణాన్ని దయచేస్తానని వాగ్దానం చేసావు తండ్రి. ఆ ప్రతి వాగ్దానం నీ కృపలో ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో యేసుక్రీస్తు ప్రభు నామములో నెరవేర్చబడును గాక. అడగమని చెప్పిన దేవుడి రాజా, అడిగిన దానిలో అనుగ్రహిస్తారని మాట ఇచ్చిన దేవుడివి. నువ్వు నరుడివి కాదు ప్రభువా, సృష్టి అంతటికి సృష్టించిన సృష్టికర్తమైన దేవుడివి తండ్రి. ఈ బిడ్డలు ఏ ఆలోచన కలిగి ఉన్నారో ఈ యొక్క ఆలోచన నీ నామములో సఫలపరచబడును గాక. ఈ బిడ్డల యొక్క కోరికలు సిద్ధించును గాక. ఈ బిడ్డల యొక్క హృదయ వాంఛలు తీర్చబడును గాక. ఆశ కలిగిన బిడ్డల యొక్క ప్రాణములు తృప్తిపరచబడతాయని మాటిచ్చావు తండ్రి.
ఆశ కలిగిన బిడ్డల యొక్క ప్రాణములు యేసుక్రీస్తు ప్రభు నామములు తృప్తిపరచబడును గాక. మీరు గృహాలు వెలుగుతో నింపబడును గాక. మీరు గృహముల చుట్టూ కలిగిన అంతటి అగ్ని ప్రాకారంలో వేయబడును గాక. ఈ కుటుంబాలకి ఈ సంతానాన్ని కలిగిన దానికి విరోధముగా రూపింపబడిన ఆయుధాలన్నీ యేసుక్రీస్తు ప్రభు నామములో బంధిస్తున్నాము తండ్రి. నీ బిడ్డలైన